బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ఇప్పుడు నేను ఏ మూవీ కోసం రివ్యూ ఇవ్వాలనుకుంటున్నానంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు. ఆల్రెడీ ప్రీమియంను మార్నింగ్ షో కంప్లీట్ అయింది. నేను నిన్న నైటే మూవీ ఆల్రెడీ చూశాను. నాకు ఈ మూవీ ఏ విధంగా అనిపించింది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఓన్లీ పాజిటివ్ రివ్యూసే షేర్ చేస్తాం ప్రతిదీ కూడా. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. ఈ మూవీలో ముఖ్యంగా టైటిల్ డీటెయిల్స్ అండ్ టైటిల్ కార్డ్ ఆఫ్ హీరో ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడు ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ ఫైట్స్తో పాటు డైలాగ్స్ ప్రతిదీ కూడా చాలా నీట్గా రాశారు. ఎందుకంటే ఇది హిస్టారికల్ మూవీ అనేది ఏ విధంగా ఉండాలి ప్రతిదీ కూడా ఆ విధంగా డైలాగ్స్ అనేవి కూడా రైటర్స్ రాసి ఉన్నారు. అండ్ ఈ మూవీలో మెయిన్గా చాలా వరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం మనం ముందుగా RRR అండ్ బాహుబలికి ఏ విధంగా ఇచ్చారో ఈ మూవీకి కూడా. అంటే ఎందుకంటే ఆయన ఎప్పుడు రాజమౌళి గారికి ఇస్తారు అనుకుంటాం, తప్పది చాలా. కానీ ఒక వేరే డైరెక్టర్ అయినా కూడా ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేశారు, ఒక్కలాగలేదు. ప్రతి మూమెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చాలా సంవత్సరాల తర్వాత మంచి మూమెంట్ ఇది. అండ్ ఈ మూవీలో నటించిన మన బాబీ డియోల్ గారు చాలా బాగా నటించారు. నిధి అగర్వాల్ కూడా చాలా బాగా నటించారు. అండ్ పులి మేక సీన్ అయితే పిచ్చగా నచ్చింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లాస్ట్ 30 minutes అయితే మూవీలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ మూవీ మన హిస్టారికల్గా చాలామంది ఏ విధంగా మన ఒక్క తెలుగు వాళ్ళని ఏ విధంగా మనం కోల్పోయామో ఈ మూవీలో చూపిస్తాడు. ఎందుకంటే గొప్ప ఇదిగా నాయకులు కానీ మన తెలుగు నుంచి ఒకప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్ని గారు అయిన చిరంజీవి గారు చేశారు, సైరా నరసింహారెడ్డి. ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్ర మనం తెలుసుకోలేకపోవడం, ఇలాంటి సినిమాలు చూస్తేనే మన తెలుగు వాళ్ళకి ఇలాంటి చరిత్ర అనేది ఏ విధంగా ఉందో తెలుస్తుంది. నేను ఈ మూవీని చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ 30 minutes అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే హిస్టరీ మూవీ అని ఏదో తలనొప్పుగా ఉంటుంది, ఏదో బోర్ అనుకోకండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగా పండించారు. మీ అందరికి కూడా ఈ మూవీ నచ్చుతుందని, ఈ వీకెండ్ అండ్ ఈ 2-3 రోజులు చాలా వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో 2-3 times ఈ మూవీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ నేను మీ ప్రేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.